గురుభ్యో నమః 10-3-2026 రాశి చక్రము గ్రహస్థితులు గోచార ఫలితములు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి లగ్న బలము 21 గంటల 10 నిమిషాల నుండి 22 గంటల 10 నిమిషాల మధ్యన వీరికి ఈ రోజు ఉపయోగపడుతుంది. వీరికి నక్షత్ర బలము బాగుంది, రోజంతా ఉన్నది. వీరికి 60% పనులు జరుగుతాయి. ధనము పొదుపు చేస్తారు, మనసుకు హత్తుకునేలా మాట్లాడుతారు, సంతోషంగా గడుపుతారు, సకాల భోజనం చేస్తారు, సకాలంలో పనులు పూర్తి చేస్తారు, విందుకు ఆహ్వానాలు లభించవచ్చును. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 23 గంటల 10 నిమిషాల నుంచి 24 గంటల 10 నిమిషాల వరకు బాగుంది. వీరికి నక్షత్ర బలము పూర్తిగా లేదు. వీరికి 40% పనులు జరగవచ్చును. సంసార సౌఖ్యము ఉన్నది, కలత్ర సుఖము ఉన్నది, సామాజిక గౌరవం ఉన్నది, దైవ దర్శనాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, సన్మానాలు పొందవచ్చును, పెళ్లి చూపులు జరగవచ్చును. మధ్యాహ్నం 12 గంటల లోపల మీ తెలివితో పనులు జరుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 1 గంట 10 నిమిషాల నుంచి 2 గంటల 10 నిమిషాల వరకు బాగుంది. నక్షత్ర బలము పూర్తిగా లేదు. శుభకార్యాలకు డబ్బులు ధనం ఖర్చు చేస్తారు, ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు ఉంటాయి, బంధువులకు ఖర్చులు పెడతారు, ఇంటికి ఖర్చులు పెడతారు, అప్పులు లభిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 3 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 10 నిమిషాల వరకు బాగుంది. వీరికి నక్షత్ర బలము రోజంతా ఉంది. నక్షత్ర బలం పూర్తిగా బాగుంది. వీరికి 60% పనులు జరుగుతాయి. దైవ దర్శనాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, సామాజిక గౌరవం లభిస్తుంది, దాన ధర్మాలు చేస్తారు, విద్యా విజ్ఞాన విషయాలు తెలుసుకుంటారు, తల్లి వలన లాభం పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి లగ్న బలము ఉదయం 5 గంటల 10 నిమిషాల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు చాలా బాగుంది. వీరికి నక్షత్ర బలము పూర్తిగా ఉంది, రోజంతా ఉంది, చాలా బాగుంది. వీరికి 60% పనులు జరుగుతాయి. వాహనాలు, ఇల్లు, స్థలము కొనే సూచనలు ఉన్నాయి. కుటుంబ సంతోషంతో గడుపుతారు. ధనము పొదుపు చేయడం చేస్తారు. లాభాల కోసం ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల కలయిక ఉండవచ్చును. దూర ప్రయాణాలు ఉంటాయి. దూరపు వారి నుండి శుభవార్తలు వింటారు. కలత్ర విషయాలు తల్లితో మాట్లాడటం జరుగుతుంది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి లగ్న బలము ఉదయం 7 గంటల 10 నిమిషాల నుండి 8 గంటల 10 నిమిషాల వరకు బాగుంది. నక్షత్ర బలము పూర్తిగా లేదు. వీరికి 40% పనులు మాత్రమే జరుగుతాయి. పుట్టింటి వారి నుండి లేదా సోదరుల నుండి లాభాలు ఉంటాయి. సంభాషణలు చేస్తారు. ఇరుగు పొరుగు వారి నుండి లేదా తెలిసిన వారి నుండి, బయట వారి నుండి ధనేతర లాభాలు ఉండవచ్చును. తల్లి వలన శుభవార్తలు వింటారు. దైవ దర్శనాలు చేస్తారు. పూజలు పునస్కారాలు చేసుకుంటారు. దాన ధర్మాలు చేస్తారు. వీరికి పూర్వజన్మ పుణ్యఫలం ఈ రోజు కలదు. సంతోషంగా గడుపుతారు.